శ్రీ సద్గురు పరమాత్మనే నమ. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమ. మనకి సృష్టిలో రెండు విభాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి పురుషుడు, రెండు ప్రకృతి. ఇక్కడ పురుషుడు అంటే ఏదైనా పురుషుడు యొక్క ఆకారంలో ఉన్నవాడా, బ్రహ్మ, విష్ణువ, మహేశ్వరుడా? ఇదేదీ కాదు. అది ఒక నిరాకారమైనటువంటి స్వరూపం, చైతన్యం. అదే బ్రహ్మము అన్నాం, అదే ఆత్మ అన్నాం. సరే, ఈ ఆత్మ అంటే ఏంటో మరి చూద్దాం. ముందు శంకరులు తత్వబోధలో ఏమంటున్నారంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యస్ తిష్టతి స ఆత్మ. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వేరైనది, పంచకోశాలకు అతీతమైనది, మూడు అవస్థలకు సాక్షి అయినది. అది సచ్చిదానంద స్వరూపం. ఈ సచ్చిదానంద స్వరూపమే ఆత్మ.